నమస్తే అండి. ఒక పాప జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఎగబడి వెళ్ళేందుకు ఆ పాపను ట్రోల్ చేయటం, అబాస్పాలు చేయటం, అతి దుర్మార్గంగా నీచంగా ట్రోల్ చేయటం, వేలల్లో లక్షల్లో ట్రోలింగ్లు చేయటం. నిజం 4 అడుగులు వేస్తే అబద్ధం అనేది 6 ఊళ్ళు చుట్టేస్తుంది అన్నట్టుగా ఆ పాపను ట్రోలింగ్ చేశారు. మొన్న విజయవాడ జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని జైల్లో ఉన్నటువంటి ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అప్పుడు జనం గుమిగూడేశారు. జనం గుమిగూడినటువంటి సందర్భంలో ఆ పాప వాళ్ళ మేనమామతో వచ్చింది, తీసుకొని వచ్చారు ఆయన. ఆ పాప ఏడ్చుకుంటూ ఆ జగన్ గారిని చూడాలని ఎగబడుతూ ఏడ్చుకుంటూ ఉంటే ఆ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు చూసి కారు దిగి తీసుకురమ్మంటే తీసుకువెళ్ళి ఆ సెల్ఫీ దిగారు, ముద్దు పెట్టారు. అలాగ చేసి ఆ పాప సంతోషించింది. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం వలన ఆ వేలల్లో లక్షల్లో ట్రోలింగ్ చేశారు. ఆ పాప యొక్క తండ్రి బంగారు వ్యాపారస్తుడని, అపార్ట్మెంట్లు ఉన్నాయని, పెద్ద అపార్ట్మెంట్ ఉందని, అలాగే బాగా కోట్లు లక్షల్లో డబ్బులు ఉన్నాయని, ఇట్లాగా రకరకాలుగా దుర్మార్గంగా ట్రోల్ చేశారు. అది తీరమాస ఆ పిన్నెల్ల రామకృష్ణారెడ్డికి బంధువులని ఇట్లాగా ఏవో ట్రోల్ చేస్తూ వచ్చారు. ఒక వైసీపీ నేతకి కూతురు అనేటటువంటి విధంగా ఇట్లాగ ట్రోల్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. పాప పేరు చూస్తే దేవికారెడ్డి. ఆ పాప తండ్రి నెలవారీ జీతానికి ఒక షాపులో, సాధారణమైనటువంటి షాపులో పనిచేస్తున్నాడు. పాప తల్లి ఓ ప్రైవేట్ కాలేజీలో వర్క్ చేస్తున్నారు. దేవీనగర్లో వాళ్ళు అద్దె ఇంట్లో ఉంటున్నారు. 7,000 రూపాయలు అద్దె. ఆ అద్దెకుంటున్నటువంటి అపార్ట్మెంట్ను అమ్మాయికి రాసి ఇచ్చేశారని, ఇప్పుడు వాళ్ళకి పెట్రోల్ బంకులు ఉన్నాయని, అవి ఉన్నాయని, ఇవి ఉన్నాయని, బంగారు వ్యాపారస్తుని ఇట్లాగా రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. అతి దుర్మార్గంగా, నీచంగా కూడా. ఇంకోవైపు స్థానిక వైసీపీ నేత కూతురు దేవికారెడ్డి అంటూ ఈ విధంగా ట్రోల్ చేయటం, ఎవరికి తోస్తే వాళ్ళు ఈ విధంగా ట్రోల్ చేసి అబాస్పాలు చేసే ప్రయత్నం. వాస్తవానికి ఈ పాప రవీంద్ర భారతిలో 8వ తరగతి చదువుతుంది. తమ బిడ్డ పట్ల ఇట్లాంటి ట్రోల్స్ చూసి ఆ తండ్రి ఆవేదన చెందారు. వేలు లక్షల కోట్ల ఉన్నాయని, అలాగే వేలల్లో ట్రోల్స్ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వారి పేరెంట్స్ చాలా బాధకు గురయ్యి పాప తండ్రి ఏం మాట్లాడారంటే, నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను, దేవీనగర్లో 7,000 రూపాయలు కట్టుకొని అద్దె ఇంట్లో ఉంటున్నాను. నేను సర్వసాధారణమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి వాడిని, బంగారపు కొట్టు యజమానిని ఏం కాదు, అట్లాంటివి ఏం కాదు. ఇదంతా మా పైన ఎందుకు ఇట్లాంటి ట్రోల్స్ చేస్తున్నారు? మా పాప జగన్మోహన్ రెడ్డి అభిమానంతో ఆయన చూడాలని అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి చేస్తే ఇట్లాంటి ట్రోల్స్ చేయడం ఏమాత్రం కూడా న్యాయం కాదు, మంచిది కాదు. మేము సర్వసాధారణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాము. మా పాపను ఏదో ప్రైవేట్ స్కూల్లో చదివించుకొని ఏదో అలాగే గడుపుతూ ఉన్నాము, జీవనం సాగిస్తూ ఉన్నాము. మా పైన దయచేసి ఈ వాట్సాప్ల్లోనూ, ఇట్లాగా ఎక్స్ వేదికల్లోనూ, ట్విట్టర్లోనూ ఇట్లాంటివి ట్రోల్ చేయకండి. ఆ విధంగా చేస్తే మేము ఎంత బాధపడతామో మీరు అర్థం చేసుకోండి అనేటటువంటి విధంగా ఆ తండ్రి ఆవేదన చెందుతూ, అద్దె ఇంట్లో ఉన్నామండి, 7,000 రూపాయలకు కలిగినటువంటి ఇంట్లో ఉన్నామండి, అద్దె కట్టుకొని, మాకు ఆస్తులు అవేం లేవండి, సర్వసాధారణమైన కుటుంబం అండి, మమ్మల్ని విడిచిపెట్టండి, ట్రోల్ చేయకండి బాబోయ్ అని ఆయన మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఏం చెప్తున్నారు ట్రోలింగు? బంగారపు కొట్టు యజమాని, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆ పాపను చదివిస్తున్నారు, లక్షల కోట్లు ఉన్నాయి, బంకులు ఉన్నాయి. ఇలా నిజం 4 అడుగులు వేస్తే అబద్ధం 6 అడుగులు చుట్టేస్తుంది అనేటువంటి విధంగా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ట్రోలింగ్స్ ఎంతోమంది హృదయాలను కలిసివేసింది. జగన్ గారి అభిమానులే పక్కన పెడితే వ్యతిరేకులను కూడా ఆ హృదయాలను కదిలించిందండి. హృదయ విదారకం అయిపోయిందండి. అట్లాంటి తీవ్ర వ్యతిరేకంతో తప్పుడు ప్రచారం దిశగా సాగించడానికి ఇదే సాక్ష్యము, ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. నమస్తే. దీనిపైన మీ కామెంట్ చేయాలి.